గురు సాయినాథ్ మహారాజ్ की जय। విజయవాడ మధురానగర్ బస్సుతో శ్రీదత్త సాయినగర్ మన దత్సాయి మందిరంలో ప్రతి గురువారం ప్రతి పౌర్ణానికి అన్నప్రసాదాలు నిర్వహించుకుంటాము. ఒక్కొక్క గురువారం ఒక్కొక్క దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నప్రసాద వితరణకు సహాయ సహకారం అందించిన పుణ్యదంపతులు మన దత్తసాయి మందిరానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ భజన చేస్తూ ఉండగా కుంజింపల్లి నుంచి వచ్చారు చుక్కా నిర్మల గారు. వారికి ఇదే ప్లేస్లో బాబావారి దర్శనం ఇచ్చారు. ఆమె ఓకే బాధపడతా ఉంది, ఈ కళం నేను పెట్టుకుంటుంది. ఏంటమ్మా అంటే నాకు బాబా గారు దర్శనం ఇస్తున్నారు, నేను ఇక్కడ బాబా విగ్రహం ఇస్తానని చెప్పి అన్నారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా కుంజింపల్లి వాస్తవ్యులు చుక్కా నిర్మల గారికి ఈ బాబా గారు దర్శనం ఇచ్చారు. వారి బాబాని 5 లక్షల రూపాయలు పెట్టి బాబాని ఇచ్చారు. 2015 ఫిబ్రవరి 9వ తారీఖున ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు వారి పేరు మీదుగా ఇక్కడ అన్నప్రసాదం ఇచ్చినట్టు వారి పిల్లలు, వారి భర్త వెంకటేశ్వరరావు గారు, వారి పిల్లలు గోపి గారు, కోడలు గారు కల్పన గారు, వారి కుమార్తె శోభా గారు, కోటేశ్వరరావు వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళందరూ కలిసి ఈరోజు వారి పేరు మీదుగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులుగా శ్రీ సాయినాథ్ చల్లకండి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నిర్మా గారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా కానీ నిరంతరం బాబా దగ్గర ఉన్నట్టుగానే ఆ ఆశీస్సులు మాకు ఇస్తున్నారు. అలాగే బాబా ఆశీస్సులతో కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా చేస్తున్నాము. రేపు ఉన్న కార్యక్రమాన్ని కూడా దాదాపు 5,000 మందికి అన్నప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ సహాయ సహకారంతో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి బాబా వారి ఆశీస్సులు తీసుకొని, దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ బాబా వారి ఆశీస్సులు తెలియజేస్తూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.